నీ పంచర్ స్నానం చేసిన కొత్త అంగి వేసిన బొట్టు పెట్టిన ఇక ఊళ్ళో పడాలి. లేకపోతే పుల్లలు పెట్టపోతే మనకు ఈడ మనసులో పడుతుంది. ఈ 2-3 రోజుల నుంచి మంచిగా ఉన్నా, ఇవ్వలత్తలేరు. మంచిగా షాయ్ తాగి బయట పడ్డాను అనుకో, నీ అక్క షాయ్ తాగి బయట పడ్డాను అనుకో, ఇక పురుసతు రవలి ఓ రవలి ఏం చెప్తారా అంటేనేమో అందరికి అందరూ హట్ అయిపోతారు. అబ్బో కొత్త అంగి పొట్టు పెట్టినావు, ఇలా కొంప మీదకి ఎవరిని ఎత్తావు లొల్లికి? నీ అబ్బా కొంప వీనికి లొల్లి తెచ్చడం లెక్క కనబడతానే. అందరూ నా మీద ఆడిపోసుకుంటారు. మంచోనికి ఎప్పుడు రాళ్ళే పడతాయి, చెట్టుండ కాయకే దెబ్బలు ఎక్కువ అన్నట్టు నేను ఎంత మంచితనం చేసినా నా మీద ఏడుస్తారు. ఏంది ఏడుస్తారా? అగో నేనేదో స్టైల్ గా ఏడుస్తారంటే ఏడుస్తారా అంటాను. అబ్బా ఈ 2-3 రోజుల సంది నిమ్మలంగా ఉన్నా, ఇంటికి ఎవరు రాలే. అయినా వాళ్ళ మీద వీళ్ళ మీద లొల్లి పుట్టితే నీకేమత్తది? నేను ఎట్లా కనబడతానే? లొల్లు చుట్టం లెక్క కనబడతానా? అందరు నా మీద ఏడుస్తారంటే నేను మంచి చేస్తా. ఆవు నువ్వు ఎంత మంచను నాకు తెలియదా? లొల్లి లేని కాడ లొల్లి పుట్టిస్తావు, ఇట్లా చిటికలు పెట్టిస్తావు లొల్లి. ఏ తీయే నన్ను చూస్తే ఓర్వనే ఓర్వవు. ఎప్పుడన్నా మెచ్చుకున్నావా? అబ్బో మొగోడు రికామ్ లేకుండా కట్టని చేస్తానని మెచ్చుకోవన్నా? నీకు సాత కాకుంటే ఇంట్లో పడితే ఏంది, బయటికి పోయి లొల్లి ఎందుకు పెట్టిస్తాను? ఇగో రవలి ఊకుంటే బగ్గ మాట్లాడుతున్నావు. ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో ఈపు వలుగుతుందమ్మా. ఇక నీకు ఆ ఒక్క పని తప్ప ఇంకేం పని వచ్చియా? ఇక నీతోటి మాట్లాడుతుంటే నాకు పొద్దు పోతుంది, గాని ఊళ్ళో పని ఉండేది పోవాలి. చాయ్ పెట్టుకరా. అబ్బో మొగోడా పనికి పోయినట్టే చాయ్ పెట్టుకురాపో అంటాను. నువ్వు మంచోనివే కదా, పూల మొక్కనువో ఆలే పోతారు. ఇక నన్ను ఎడ్డిస్తానా అనే నీ అబ్బా నీ సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్తాగు. రావాలి ఓ రావాలి. అగో ఏంది చిన్నవా గిట్లా వచ్చినావు? గా బక్కనర్ సక్కోలింటి కాడ నీ మొగడు జాకాయలు తెంపుకొచ్చిండటనే. తెంపుకున్నాడు తెంపుకోక బత్తలకు బత్తలు తెంపిండట. 1-2 తెంపుకోవచ్చు కదా. పొట్టు పొట్టు తిడుతుంది రోడెక్కి. ఏంది బస్తుడు జామకాయలు తెంపిండా? ఓ నల్ల మొక్క కూడా బస్తుడు జామకాయలు ఏం చేసినావు? ఏమైనా అమ్మకొచ్చినావు ఏంది? నీకు ఎవరు చెప్పి బత్తాలు తెంపుకొచ్చిందని? ఎవరు చెప్పారు? బక్కనర్ సభ చెప్పింది. ఆయన తెంపుకుంటా 2-3 తెంపుకోవాలి గాని గా బత్తలు తెంపుకొని పోతావా? ఏం మాట్లాడుతున్నావు అత్త? నేను బత్తాలు తెంపకరంగా నువ్వు చూసినావు నీ కళ్ళతోటి? నా కళ్ళతో చూసుడేంది? ఆమె చెప్పింది కాబట్టి నేను వచ్చి చెప్తున్నా. 100 అంటే ఇంకా నయ్యం చెట్లు నరకపోయిందంట. నమ్ముతావా? గింత నన్ను ఉండాలి మాట్లాడితే. ఆయన నువ్వు తెచ్చినా అతేలేదా? నిజం చెప్పరాదు. ఏ మా తెచ్చిందే చెట్టు కింద పడ్డాయి. ఏరుకచ్చి పోరగాళ్ళకి ఇచ్చిన తప్పే ఉన్నది. అచ్చిగా నేల పాలైతానే ఖరాబుగా ఈ వారకు పురుగులు పడతాయి అని ఇచ్చిన తప్పే ఉన్నది. బట్ట నిండా తీసుకొస్తావా? బత్త ఎక్కడిదే రాములా దేవుడా? నువ్వు ఆమె కూడా మామ మాటలు అచ్చిగానే నమ్ముతాను అత్త. బత్త లేదు గిత్త లేదు. నీ కవర్ లో 10-15 ఇచ్చిన. మరి అది తెచ్చినావు, నీ తెచ్చినావు గానీ మరి తీసుకోబోతున్నావు. ఆమెకు చెప్పి తీసుకోవద్దు అయిపోవు కదా. పేరు వేసుకున్నావు అట్టుగా. దొంగ పేరే ఉన్నావు, నువ్వు బాలే ఉన్నావు. ఆ తోబలే ఉన్న చెట్టు పోతంటే ఎవరన్నా ఏరుకోరా? ఏమన్నా నేను తిన్నదా? పురుగులు పడతాయని ఖరాబ్ అవుతాయని అందరికి మనిషికి 4 ఇచ్చుకుంటా వచ్చిన. మంచి చేసినా కూడా తప్పేనా? ఆమె మంచి చేసింది అనుకుంటారా? నువ్వే ఎత్తుకపోయావు అనుకుంటా. రోడ్డెక్కి తిడతానట. ఇప్పుడు మంచుకున్నదా? ఓ అక్క చెట్టావా అంటలేదు కానీ అక్క ఆమెకంటే నువ్వు ఎక్కువ అంటానా వస్తాని వచ్చి చెప్తాంది. ఏం తప్పే ఉన్నా చెప్పడా? శంకర్ చెప్పేది ఉంటే రవలి నీ మొగడికి ఇట్లా చేసిండే, ఇట్లా తెంపుకొచ్చిండే, చెట్టు ఎక్కిండే, కొమ్మ కొట్టిందని ఇవన్నీ చెప్పినా చెప్పపోవునా? ఆ మాటలు ఇనుటాంగి నాకు చెవులన్నీ ఘోరంగా అవుతున్నాయి. అందుకే నచ్చి చెప్తాను. చెవులకెళ్ళి సీమ్ కారతలేదు అంటే వద్దు. కొద్దిగా సేపు అయితే చెవులకెళ్ళి సీమ్ కూడా గారు. ఏ ఊకొద్ది అత్త బెల్లమ్మలకు లొల్లి ఉంటే చెల్లెలకి వచ్చినవేంది? మేము కలుసుండు నీకు సంతోషం లేదా? ఏ ఊకో చిన్నమ్మ ఏం తప్పు మాట్లాడిందని ఆ మీది కోపం కత్తాను. ఉన్నది చెప్తే కూడా తప్పేనా? రవలి ఆయనకు ఉన్నది చెప్తే కోపం వస్తుంది. ఆయన నాకేమన్నా కోపం ఆయన మీద? అందుకనే ఇక నేను పోతున్నా. ఇటు ఉంటే ఇంకేతలో అవుతుందో. అయ్యో చిన్నమ్మా నువ్వేం బాధపడకే, నేను చెప్తా గాని. సరే బిడ్డ నేను పోయేస్తా. పోతాను వచ్చింది ఎందుకంటే గట్లా బాధపడా?
ఆ ఏం బాధపడు నీ అక్క చెట్టా అనిందట చూసిన వాళ్ళే అన్నారట. అది రోడ్డెక్కి తిడుతుందట. ఏ రోడ్డు ఎందుకు ఎక్కి తిడుతుంది? వచ్చేది ఉంటే మన ఇంటికి జరగపోవునా అన్ని కావద్దని. అయినా నువ్వు వాళ్ళ జామకాయలు ఎందుకు ఏరినో, ఎందుకు వంచిన వాళ్ళందరికి నీకేం అవసరం? రోడ్డు మీద పట్టే అచ్చే ఖరాబ్ అయితే ఏరుకొచ్చినందుకు నువ్వు కూడా ఆమె లెక్క మాట్లాడతావేంటే? అగో రోడ్డు మీద పడి నావు ఎక్కడన్నా పెంట కుప్పలలో పడని నీకెందుకు చెప్పు? నీ అబ్బా నీతోటి వదులుతుంటే నాకు తలకాయ నొత్తాంది. నువ్వు చక్కగా లోపలివా. నాతోటి తలకాయ నొత్తాందా నీకు? అంటే ఎవరు వచ్చి చెప్తారట ఈమె నమ్ముతుందట. రాలే రాలే ఇంటి మీద కనుకున్నా రానే వచ్చి ఇప్పుడు మంచుకున్నదా? ఏం మంచిగా ఉన్నది బా నువ్వు తప్పడగా. నీ అబ్బా నా మైండ్ ఫ్రెష్ గా ఉన్నట్టే బయటికి పోయేస్తా నేను. ఇంకొక పెంట పని తీసుకురా పోయిగా పోయి. అన్ని పెట్టలే పెడతానా నేను. అబ్బా అత్త నీ అవ్వ తెంపుకున్నోళ్ళు ఏమనలే గాని నువ్వే ఎక్కిచ్చి నా పెళ్ళి అనుకున్న నాకు లొల్లి పుట్టిస్తావా? నీ సంగతి చెప్తాగు. ఎటు పోతానవరా రవిగా? ఎటు పోతలేనే, ఏమైనా పనుందా అనే? నీతోనే ఉంటా చెప్పు. షట్ 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 నీ అసుంటోడే కావాలరా నాకు తమ్ముడు. అబ్బా బీపీ 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 లేస్తాందిరా. ఎంత బీపీ ఎందుకు లేస్తాంది? నేనట ఊళ్ళో పుల్లలు పెట్టిస్తానట, రొల్లు రూటిస్తానట. మీ వదిన నన్ను ఇయ్యాల ఇచ్చది మానం తీసిందిరా. ఇయ్యాల 2-3 రోజులే ఇంటికి ఎవరు రాలే 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 అనుకుంటే కథ సత్తి అని పిల్ల వచ్చింది. అత్త వచ్చేమంటది బక్క నరసవ లేదా? ఏ నర్సవా పక్క నర్సవా? అలా జామ చెట్టు ఉన్నది చూసినవా? కింద పడ్డాయని ఏది 10 గాల అందరికి తొవ్వంటిస్తే నువ్వు దొంగతనం చేసినవట, ఎత్తుకొచ్చినవట, రోడ్డు వీని ఉన్నవట. రోడ్డు వీని ఉండి పొట్టు పొట్టు తిడుతుందని మీ వదిన చెప్తే అబ్బా ఎవరు రాలేదు ఎవరు రాలేదు అనుకుంటే రాని వచ్చిర్రా అని కథ ఇచ్చేది మనం తీసింది. కాదురా అంటే గింట అనాల గాని ఈ సత్తి గారి పిల్ల మా అత్తకేం పనిరా? వచ్చి గిట్ల చేస్తావా శంకరి లేనిపోని అన్ని నా పిల్లానికి ఎక్కిస్తాందిరా. ఏంది లేనిపోయి అన్ని ఎక్కిస్తానానే? అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పే. ఏం లేదు కంతలు అనుకున్నా ఆమెకు లొల్లి పుట్టియాలరా. సరే శంకరన్న, ఇంతకు ఎట్లా లొల్లి పెట్టి విద్దామే? చెవిటి వాటు చెప్తా సరేనా? సరే నేను చెప్పిన దానికి ఇంకో నేను తా అంటే నువ్వు తందానాలే. అయ్యో అన్న నువ్వు తానుడే ఆలస్యం, నేను తందానా అంట. బాగా ఎగురుకురు ఎక్కడెక్కడో పట్టుకుంటే ఏం కాదు నీకోసం ఏది పట్టుకున్నా ఇచ్చి పెడతా. ఇంత గింత తెచ్చిందారా? అదే నువ్వు గింత ప్రేమ ఉన్నది కానీ ప్రేమ వచ్చినా తట్టుకోలేవు, బాధ వచ్చినా తట్టుకోలేవు. అబ్బా నువ్వు నాకు కనబడ్డావు చాలరా. నాకు కోపం అంతా పోయింది. ఇప్పుడు చెప్పినట్టే చేద్దా ఉన్నవా? మొత్తం పొట్టు పొడి చేద్దాపా. అప్పులు పాడగాను అప్పితో బాధ ఇయ్యకున్నావు బాధ ఇయ్యకుండా కట్టయింది నయ్యం. ఏం చేస్తాం? ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. అగో కప్పముద్దు శంకర్ గారు ఇక్కడనే ఉన్నాడు. మరి నన్ను ఆపుతాడు ఎంత కాగా. ఒకవేళ ఆగిందనుకో ఏదో నా మీద ఎక్కిచ్చి చెప్తాడు. ఎవడి టిఫ్టీ గాడు? అగో కంతల మామ ఆగు. నాకు ఇంటికాడ పని ఉన్నది. ఏ మమ్మల్ని చూసి నువ్వు తప్పించుకుంటానో నాకు తెలియదా? అట్లా కాదురా, ఇంటికాడ పని ఉందిరా, నేను పోతా. ఆగుతావా ఆగవా? ఆగుతా ఏం చెప్తారా? ఇంకా ఇడిచిపెట్టరా పోనీ. నీ మంచి గురించి చెప్దామని మేము అనుకుంటుంటే ఏం చెప్తారా ఏం చెప్తారా అని బాగా మాట్లాడతా. చెప్పురా. అరే చెప్పురా, మంచి గుణం అంటాను కదా చెప్పురా. మరి నువ్వు ఏదో మామ అంటే కానీ నిన్ను చూస్తే మాకు గట్ల అనిపించలేదే. మాకు నమ్మబుద్ధి అయితే లేదు, అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. ఇది నిజమా కలనా? అరే కొట్టురా. నీ బొందరా నిజమే నిజమే. ఏమైందిరా శంకరి? ఏ చెప్తే నీ గుండె తట్టుకుంటుందా మామా? తట్టుకుంటుందారా? ఏమో సుత్తా. అయ్యో ఏం చెప్పాలో ఏమో నాకేం అర్థమైతే లేదు మామ. గుండెలు గుబ్బెలు పట్టానే, కార్యాలు తల్లు పట్టానే. అట్లా చేయరాని మేము చేస్తారని వాళ్ళు, చేయరాని మేము చేస్తారని వాళ్ళు. అసలు విషయం ఏంటో చెప్పురా. ఏం లేదు అత్త ఊళ్ళే అందరికి చెప్పుకుంటూ వచ్చింది కాదే మామ. ఏమని? మొన్న 4 రోజులు ఉంచుకున్నవాట ఎవరో చెటాపు. అది నిజమేనా అని మొత్తం గల్లీల పొట్టి వాడల పొట్టి పోయి సీవిడి రాగా సీదుకుంటా నా మొగుడికి ఇట్లా చేస్తాడు అనుకోలేదు దేవుడా. రావులా అని ఎట్లా చెప్పురా. ఏమంటది నా కందర మొగుడు అని చెప్పు, చదువు. అరే నమ్మలేదు చెప్పురా. ఏమనంటే నా కంతల మొగుడికి ఇట్లా చేస్తాడని నేను అనుకోలేదు. వింటూ శంకరి ఆగు. నీ ముఖం చూస్తే అత్త దొరుకుడే నీకు ఎక్కువ. ఆ అత్తకు ఆలోచన ఎట్లా వచ్చింది? నీ ముఖం చూస్తే మాకు అనిపించలేదు. ఇంకో అల్లుడు సెకండ్ సెటప్ పెట్టుకునేట 4 రోజులు వేయండు. నా గుండె వాళ్ళకు పోతాంది అల్లుడు అంటే ఊకో అత్త పోనే పోడాని మేము మేము ఎంత నచ్చ చెప్పినవరా? అన్న అయితే కొద్ది బద్దలాడిండానే.
ఏమో నాయన మొత్తం ఊళ్ళో చెప్పుకుంటుంది నీ ఇజ్జత్ మానంది. అది ఎక్కడ కలిసింది మీకు ఎప్పుడు చెప్పింది కదా చెప్పుర్రా. నీ యావ నువ్వు పొలం కాడికి పోయినప్పుడు చెప్పింది నీ పిల్ల మీద మేము ఎక్కించేదందుకు మా ఇంకో ఊళ్ళో పోయి అడుచుకోపో మామ మంచిగుంటది ఇంకో అత్త. తీరా దారట వాడు ఆడుతుంది. ఏ, అటువంటి అన్నారా? లేదురా. దాచినావు ఏ, మరి తెలియదా నా గురించి? నేను చిన్నప్పటి సార్ చూస్తలేనా కానీ మరి అత్త గట్లెందుకు చెప్పింది నాకేం అర్థమైతలేదు బావా. ఏమైంది? ఏమో నాకేం తెలుసురా. ఆ, నీ అబ్బా మరి ఇట్లా ఎందుకు చెప్పుకుంటుంది? నాకేం తెలుసు. ఓ పోయి మొత్తం అయితే ఇంకో మాతోడు చెప్పుకుంటే ఏడ్తే కొంగే దడిచింది తెలుసా. వాడ మొత్తం టామ్ టామ్ అయిపోయింది. అందరినీ పలపల కొరుకుతున్నారా? ఆపు కానీ నరుకుతారా పోయి? అబ్బా, అబ్బా, నన్ను నరుకుతారా? ఏ, ఆపు. ఇంకో ఏదన్నా ఉంటే ఇంకో మామ కూర్చొని మాట్లాడుకోలే కానీ నువ్వు ఆవేశం లేవన్నా చేసావు. మరి గట్ల ఎందుకు చెప్పింది? అంత అబాండం మోపుతారా నా మీద? మరి నువ్వు సంత భర్తమేనే నీ మీద పుట్టించే అంత కోపం ఏమున్నది? ఏమోరా. ఏదో ఉన్నదే ఆ? ఏదో ఉన్నది మామ గురించి. హాయ్, మరి 4 రోజులు వేనావా నిజమేనా? పోడు పోయినా కానీ నాకు గక్క కూడా ఇంకో పైన ఎక్కడిదిరా? నీ అమ్మ మరి గిట్టెందుకు చెప్పిందిరా రాములా? అయ్యో దుఃఖపడకే. ఏం మాట్లాడతాడు? అరే నీ అమ్మ గింత మంచోడు ఆపది కట్టే నీకెందుకు వస్తుందిరా? గింత మంచి మంచి మీద భర్త పడితే మేము ఎట్లా తట్టుకుంటామే మావా? నిన్ను తిట్టదానే అది అనుడు కదా మీరు కొట్టుడే చెప్పరు ఎక్కువ వస్తలేదురా. ఏం కొడుతుంది వాగే ఏం చేద్దాం ఏం కథ మరి గిట్ల ఎందుకు చెప్పింది? ఏమో దానికి నాకు కోపం వస్తుందిరా. ఆగు కంట్రోల్ కంట్రోల్ కొడతాడు కావచ్చురా. కొడతాడే. నరుకుతారా? కానీ కోపానికి కొడతావా నరుకుతావా అంటున్నావు కానీ నాకైతే ఏం నమ్మబుద్ధి అయితే లేదు కానీ నరుకుడు అయితే నరకడు కానీ ఓ చెంపవింటికి వెళ్ళి కావచ్చా నరుకుతా. ఏమంటావు గిట్లా చెప్పినావు అని అంటావా? ఏ మీరు చెప్పినా నాన్న ఇట్లా జరిగింది ఎవరికైనా చెప్పినావని తెలుసుకుంటా. అవురా శంకరి నా మీద అంత అభాండం మోపుతాదిరా. నేను మొగ నేనైతే ఏం పాపం చేసిందా నేను? నువ్వేము పాపము చేసినావు ఓ కందల మామ, నిన్ను చూస్తా అంటే మాకు దుఃఖము వస్తుంది. పట్ట పట్ట నువ్వు పండు కొరకు మావా నువ్వు పండ్లు కొరికితే నువ్వు అత్త భయపడదేను. గట్ల కాదురా వారి అయినా సగవీడు కచ్చిండు ఆ పండ్లు గుద్దంటే కొరికినాక ఉంటాయా? అత్తను ఏమన్నాకే ఓ కంతలో మామ, మా పేరు అస్సాలు ఇంటి కాడ చెప్పకే. మావెందుకు చెప్పుతాడు చెప్పదందుకు మనం లేదా మన పేరు ఎందుకు చెప్పుతాడురా? గట్లా చూస్తుంటే గుడ్లకెళ్ళి పట్ట పట్ట నీళ్ళు కరుతున్నాయి కాదురా. ఎత్తుము ఈ కట్టము మామ నీకే ఎందుకు వచ్చింది ఆ అత్త మాటను బట్టి నువ్వు గిట్టెందుకైనావు? అయ్యయ్యో మామ నిన్ను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. నువ్వు ఆ పాగోనికి కూడా సాయం చేసేటోనివి, పాగోనికి కూడా సాయం చేసేటోనివి. అల్లుళ్ళు నా కొరకు బాధపడుతున్నారా? నన్ను నేను ఇంటికొని నన్ను నరుకుతారా? నరుకుతా. ఇంకో పండ్లు కొరక గాని పోయి గిట్టెందుకు చెప్పినామని అడుగు సరేనా? గదే పని చేస్తారా? పో ఇంటికి పోతాడా దాన్ని అడుగుతా. చెల్లివో వారి నా పెళ్ళానికి నాకు లొల్లి పుట్టించింది కదా అత్త. ఇప్పుడు వీళ్ళిద్దరు లొల్లి పెట్టుకుంటారు కావచ్చా? ఈ కంతలమా పోయి అత్త కంతలు నలుతాడు నలుతాడు. అత్తమ్మ అత్తమ్మ ఇక మామ అత్తండు నువ్వు రెడీగా ఉండతా నీకు వచ్చినాక ఉంటది. మళ్ళీ జోలికి నువ్వు ఇంకో తప్ప జన్మల రావద్దు. అత్తే గిట్టే నీకు గిట్లనే ఉంటాది, నీకు గిట్లనే ఉంటాది, నీకు గిట్లనే ఉంటాది, నీకు గిట్లనే ఉంటాది. ఓవర్ యాక్షన్ చేయకరా. మంచి బయటకు రా.
ఏంది కందలోడు గరాకి బాగొస్తున్నావు? వాడల పండు తిరుక్కుంటా నా గురించి ఏమో చెప్పినాడు ఆయన. నోరు బాగలేస్తుంది. ఎవరికేం చెప్పినా ఏం చెప్పినా అంటున్నావే? 4 రోజులు యువతను పట్టుకొని ఊరిపోయిందని వాడలు తిరుక్కుంటే చెప్పినావాడే కదా నా గురించి. నన్నే చూసుకోవు నువ్వు, దాన్ని తీసుకుపోయి నువ్వేం చూసుకుంటావు? ఏందే నేను ఉత్తోనేనా? బుర్రకే వాళ్ళని వింటారు అయితే గాని నిజంగానేనా చెప్పినావా? ఓ దిక్కువాన్లోడా, నేనెందుకు చెప్తా? నీకెవరు చెప్పిర్రు చెప్పు. ఇవాళ మంచి శంకర్ గాడు చెప్పింటే. ఇంకా కప్పమూర్తి శంకర్ మాటలేని నువ్వు నన్ను అంటున్నావా? అవునే మంచి, ఊళ్ళోకి ఇంత మంది ఉన్నారు, మరి నీ మీదనే ఎక్కించి గిట్లెందుకు చెప్పాలనే వాడు? ఆయనే అక్కడ జామకాయలు తెంపిండు, అది తీసుకుపోయాల రవలికి చెప్తే ఆ కోపం మీద మన ఇద్దరికి లొల్లి పుట్టియానని చెప్పిండు. ఆయన మాటలు పట్టుకొని నువ్వు వచ్చి నన్ను అంటావా? అవునే మంజు, రాను వాడు ఎక్కువ లొల్లులు పుట్టిస్తాను. నవలికి చెప్తాం పా, పోయి బా చెప్దాంపా. దర్బారు పెట్టు. దా. అబ్బా, అందమైన వెన్నెలలోన అచ్చమైన పడుసువు నీవే, లాలలాల 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 లాలలా. ఈ గాడులకు పరిపాట లేదు, గట్లే తిరుగుడు. పెళ్లి చేసుకున్నందుకు ఏమన్నా వంగవాడి కట్టం చెత్తేంది? ఎప్పుడు ఒకటి ముంచాలనే చూసుడు, ఊరివాడి తిరుగుడు. ఓ శంకరే, ఓ శంకరే, మామా దారా కట్ పెట్టా. అవురా రవిగా, మానవ బిత్తలేదురా? నాకెందుకు మారే మావా? ఈయన సోపతి కొడుతున్నావు నువ్వు. సూపదంటేనేమైంది? నేనెక్కడ ఉంటా ఆడక్కడ ఉంటాడు, ఆడెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. అంగో సేమ్ ఇట్లా, నువ్వెక్కడుంటే నేనక్కడుంటా, నానెక్కడుంటే నేనెక్కడుంటా. అది మాది సోపతి. తినుకుంటా తిరుగుడేనారా? మరి ఏం చేయమంటావు? తిరుగుడే మామా. లగ్గాలైనా కాదురా, ఏదో పని చేసుకుని భక్తేంద్రా. అచ్చా లగ్గాలనే అని పని చేసుకోన్నా? లగ్గాలు కాని వాళ్ళు ఇంట్లో పండన్నా గమ్మతి మాట్లాడుతామైందే మావా? నీకేం ఏర్పడుతుంది? మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచిగా ఉండవు. అర్థమైతుందా? రావురా, నీకు బుద్ధులు రావుగా. బుద్ధులు రాందే పెళ్లిళ్ళు చేసుకున్నావా? అంటే గిట్ట తిరుగుతారా? అయ్యో, నీ ఇంట్లోకెళ్ళి తీసి పెట్టినట్టు మాట్లాడబడుతుంది పక్క. ఏమో మామ, నువ్వు చూసుకో, గలీజ్గా మాట్లాడతా. నీది నాకత్తుంది. ఎందుకు ఎత్తున్నావు, లగ్గం చేసుకున్నావు, గిట్లనారా తిరుగుడు? నీది నాకు అట్లా అంటే ఆయనకి ఏమన్నా రోగం ఉన్నదా అని రాను గమ్మత్ మాట్లాడుతావు. అరే బుద్ధుడు రా, బుద్ధుడు. బుద్ధుడు అని క్యారెక్టీ లేకపోతే ఏమనుకుంటారు? అర్థమైతుందా? అయితే గాని అత్తేట పోతుంది కదా. ఏం కూర అండింది? ఏముందిరా, ఇవాళ తోటకూర తెచ్చింది, ఇంత తిన్నా. ఇప్పుడు వచ్చి కూర్చున్నా. తోటకూర అంటాడు. మేమేం అడగం తీయి, అడిగినా నువ్వేం తీయం తీయి. నీసులేంది నీకు ముద్ద దిగని దిగదు. తోటకూర అయినా మేక తిన్నట్టు ఆకులు తింటావేంది నువ్వు? అన్నో నీ శ్వాస వస్తుంది మామ దగ్గర. అవ్వా పెంచునిస్తాను పోపో, వీళ్ళకి ఇట్లే పని పాట లేకుంటారు. గాలి పోయేటోళ్ళు నువ్వు ఎందుకు మందలిస్తావు? మమ్మల్ని పిలిచిరావు, మాతో మాట్లాడు రాదు. ముచ్చట డైవర్ట్ చేస్తా అంటే సిగ్గనిపిస్తుంది నాకు మీతో మాట్లాడాలి. మొగ్గేసింది, మొగ్గలో సిగ్గేసింది, సన్నా జాతి పాడాక. అయితమే గాని ఉన్నది చెప్పు. అత్త ఏం కూర అండిపోతుంది? నువ్వు మంచిగో బొత్త వరకు తిన్నావు, ఈడ కూర్చున్నావు. ఏమంటుందో చెప్పే. అగో అగో, బేవులో కూడా మటన్ వాసన, బేవులో కూడా ఊళ్ళొక్క వాస వస్తుంది. ఏంది అవి ఈగిన వారెత్తే నువ్వు ఇట్లా తింటావారా? గట్ల అనుకుంటే మనం యాటను కోసుకుందాం. అర్థమైతుంది, నువ్వు గట్ల అన్నది కానీ ఏమంటుంది చెప్పు మామా. చెప్పన్నారా? చెప్పన్నా చెప్పు. మటన్ తెచ్చిన మరి గట్ల చెప్పకనట తోటకూర నిందిరా, పాలకూర నిందిరా అంటే ఎవరు నమ్ముతావు? ఇంకో నువ్వు వేసినా మేము తినాం గాని మమ్మల్ని ఎందుకు పిలిచినావు? మమ్మల్ని క్లాసు వీకలందుకే పిలిచినావు మమ్మల్ని? అరే బుద్ధి మాట పిలిచిండ్రా. అరే మాకు తెలియదా? మేమన్నా చిన్న పోరగలవా? బుద్ధి మాట నువ్వేం చెప్తావు? మరి బుద్ధి మాట చెప్పుతావు నువ్వు. చెరువులు వచ్చి అప్పికి దండ వేసుకుని బతుకుతాం. అబ్బో గదేడిస్తారు. అరే గిట్లా తిరుగుట తిరుగుట లక్ష అప్పిస్తే నాకు తిరిగి ఇస్తారా? లేవు, మీ పక్క ఊళ్ళో నా మా ముఖం నీకు తెలియదు, నీ ముఖం మాకు తెలియదు. ఇక మాకు పొలాలు లేవు కావచ్చు, మేము ఏం చేయం కావచ్చు. ఏమోరా అల్లుడా, మీరు మీ మాటలు చూస్తే నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు కానీ ఎటు వేస్తారా? ఆగో మేము ఎటు వేస్తాం, ఎటు వేస్తలేం, అట్లా చెక్కర్లు కొట్టుకుంటూ వస్తాను. అయితేమే గాని నీకు
ఒక్కటి చెప్పానే. ఏందిరా అది? ఆ? ఏంటిది? చెప్పే తొందర చెప్పన్నా చెప్పు. ఈయన మనను ఇచ్చింది కారా, ఆయన కూడా మన మామ తిడతాడు కానీ ఆ ముచ్చట చెప్పా నువ్వు. ఇక చెప్తా చెప్పకపోతే నడవది అస్సలు నడవదు. చెప్పు. చెప్పన్నా. చెప్పురా. ఆ కంతలోడు లేడా, కంతలోడు సత్తిగాడు ఆడు పొట్టి బాడకావు ఎర్రోడు, నేను దాగిండు, నేను తినిపిత్త తిన్నాడు. ఇంకో నేను ఆడు నా చెప్పు చేతుల కింద అన్నాడు. ఏమన్నారా? మాటలు కాదు, నీ కాట 70,000 ఇస్తే నీ బాంచను నీ కాళ్ళు మొక్తా, నువ్వు ఇయ్యకని చెప్పినవట. ఇగో ఇంకోసారి అప్పిస్తే నా చెప్తా నేనే పట్టుకోవాలన్నాడే. నువ్వు 70,000 ఇస్తే ఇక నేను ఇయ్యా నా కాదు కదా అర్థమైతే ఏమన్నాడు. ఇంకో 70,000 ఇచ్చిండ్రా, 70,000 ఇస్తే బాంచను కంతలన్నా నాకు వెళ్తలేవంటే ఉంచుకోరా అని అన్నాడట. ఆడాసుంటోడు ఇయ్యాల మొగోడు కంతల సత్తిగాడు పిల్లికి పిడిచేయడానికి చెప్పుతాంటే మా గుడ్లకెళ్ళి నీళ్లు కాదు వీడు అప్పటికి అంటాడు, ఎర్ర మావ చుట్టోడు కాదు మావ అంటే. అరే నిజమేనంటే మరి ఆయన మాట నమ్మన్నా, నీ మాట నమ్మన్నా, ఎవరి మాట నమ్మన్నా ఏం అర్థమైందిరా మాకు? అస్సలు అర్థమైతే నిన్ను అన్ని మాట్లాంటా అంటే ఎర్ర మావను కంతల సత్తిగాడు గంత మాట అన్నాడ్రా. అంత మాట అనకపోతే కూర్చొని పవ్వ తిప్పుకొని తాగి కవరిచ్చిన కోడిని కోసుకొని తిన్నాక అనపోతే ఏం చేస్తాడు? నీ జేబులోకి వెళ్ళి రూపాయి పెట్టావు, మొత్తం ఆంతోనే పెట్టించినట్టున్నాడు. ఇంకో ఆడెక్కడ్రా ఎర్రోడత్తే నా కాళ్ళ కాడనే ఉండాలి, రాగానే కాళ్ళు మొక్కుతాడు అన్నా అంటే ప్రేమతోటి వణుకుతాను. కానీ మరి నువ్వందరు నన్ను ఇస్తావు కానీ కంతలోడు నిన్ను ఊళ్ళో చెప్పుకుంటే ఇజ్జతమానం తీస్తాను తెలుసా? ఎప్పుడు అప్పకుర్రా నన్ను. నేను ఎర్రోడు అంటేనే పులిరా ఊళ్ళే. పులి ఆడు, నువ్వు పిల్లైనవు ఆడు పులైండు. ఇన్నవా? నువ్వు పులి అంటావు ఆడుంగో ఆడంట. నువ్వు అంటాడు నువ్వు ఆగు, ఇంకేమన్నాడు చెప్పు ఆడు అన్నాడు. నువ్వు ఇంటికాడుండి అనాలే లాగితే గట్లనే ఉంటది. మరి నిజంగానే ఇచ్చింది ఆయన పైసలు? అరే ఏ గాడి నాకు ఎందుకు ఇచ్చిండ్రా? పైసలు పోతే పానం పోతుంది. వాడు అన్న అవతరానిరా. చూసినవారా రవిగా? గంతకాలం చెప్తాడు అని అబద్ధం. అబ్బా ఇక నన్ను ఆపకుర్రా. వాడిని పోయి గల్ల పట్టలుగుతారా? ఏం గల్ల పడతావు? ఆడ హైట్ ఉన్నావు, నువ్వు అనుకుంటే గింతున్నావు. నీ గల్ల పట్టుకోకుండా చూసుకో. అప్పుడు నిన్నడారా అబ్బో ఇల్లు ఒక్క కాడ కూర్చొని ఒక్క ఇత్తర్లో తినుగో. రోజు దావతుల పొలం కన్నా జుట్టుకోడు కోసుడే, బయలుకోడు కోసుడే, నాటుకోడు కోసుడే. ఇప్పుడు అన్ని గల్ల పడతా అంటాను. ఆయన గుణం తెలియదా? కానీ చెప్పుతంటే మాకు బాధ అనిపించింది. నాడు ఎప్పుడన్నా బాధపడ్డా అలా ఇంకో అలా దగ్గరునికి ఏమన్నా అయితే నాడు బాధపడడు. అని నీళ్లు పట్ట అర్థాన్ని చూసిన ఏడ్చి ఇది వరకే కర్రకుంటా. అన్న వరుస వాడు అన్న వరుసని ఎట్లా అరుచుకున్నారా? ఇంత అరుచుకున్నా నన్నే మీ ముందర బదనాం చేసిన ఆడరా. ఇక వాళ్ళు విడిచిపెట్టా, వాళ్ళ సంగతి ఏందో చూస్తా. పోతాను ఇంటికి. పోతావా? పోతా. పో మర్లే తొందరగా కూర్చో. ఏమంటావు? కొంప తీసి మా పేరు చెప్తావేంది? అంత పిరికొన్నారా నేను? అంత తెలివి తక్కువ ఉన్నారా నేను? వాడి సంగతి ఏందో చూస్తా. తెలివి ఉన్నదంటావా? అరే రవిగా ఉన్నది ఎర్రమావన్రా. అగ మామ మీసాలు ఇక మేలేసిండు అంటే అక్కలు వెడుతే ఇక ఆగనే ఆగాడు. తోడా కొట్టిండు అప్పా తోడా కొడుతే దెబ్బకు మెరుగులు సిల్లినై రావాలి. నీ దగ్గర సిగరెట్ ఉంటే ఆ మెరుగులకే నువ్వు అంటు పెట్టుకొని ముక్కులకెళ్ళి పొగదితూ అంటు పెట్టుకొని నేను ముక్కుల పొగదితేను. ఆగుర్రా. మిమ్మల్ని తిట్టినందుకు నన్ను క్షమించుర్రా. క్షమిస్తారు కదా? మీ మామ మిమ్మల్ని తిట్టినందుకు క్షమించుర్రా. నేను పోయి పని సంగతి ఎంతో చూస్తా. ఇక పోతానరా. వాడి సంగతి ఎంతో చూస్తా. సంగతి నువ్వు చూస్తావో, నీవే తన్నుల పడతావో, అని చేతుల నువ్వు అవుతావు.
లేకపోతే మనన్నట్టుడా అనే అని పాట పానికి పాట లేని వాళ్ళు పెళ్ళిళ్ళయి గాడుదులు ఉన్నారటరా. కట్టాల సత్తి మామ చేతుల నువ్వు సత్తిగాడు ఆయన గట్లా సంగతి అంటాడు నన్ను. చెప్పుదాం. అరే కంతుల సత్తిగా ఆగు. ఏంద్రా తమ్ముడు ఆరాపోరు అనబడుతుంది నన్ను బదనాం చేస్తున్నాడు కదా నువ్వు. నేనా ఆ, నేనేం బదనం చేసిందే అగో నువ్వు నాకు తాగిపిస్తానమాట తినిపించినవాట ఎవరితో పడితే వాళ్ళతో చెప్తావురా నువ్వు. ఎవరితో చెప్పినావు? ఎవరితో చెప్పలేదే అంత ఉట్టిస్తాను నేను అరే నేను ఎవరిని వారా అంటాడు గంటగానం రేషన్కి ఎందుకెత్తున్నావు? ఆయన ఏం తప్పు చేసిండు? నా గురించి లేనిపోని చెప్పిండట. ఏంటి? ఈయన నాకు కళ్ళు తాగిచ్చిందట, నాకు దావతులు ఇచ్చిందట. ఎవరికన్నా చెప్పిన మావయ్య? నేనెందుకు చెప్పిండే మరి ఆయన ఎందుకు అట్లా మాట్లాడుతాడు? అవురా ఎర్రోడా వారం వల్ల చూసుకున్నా కాదురా నువ్వు గిత్త మాట్లాడుతానవేంద్రా నీకు ఎవరు చెప్పిండ్రా నాకెవరు చెప్పిండ్రా? కప్పముద్దు శంకర్ రావును రవి గారు. లావణ్య నీకు నాకెట్లా లొల్లు పుట్టించుర్రో ఎర్రోడా నీకు నాకు సుత అట్లా లొల్లు పుట్టించిండ్రా మన మాటలు నమ్మకురా ఊరూరు తిరుక్కుంటా అంత లొల్లు పుట్టిస్తాను రా అవురా ఎర్రోడా నిన్ను పానం వల్ల చూసుకున్నా కాదురా వాళ్ళ మాటలు ఎందుకు నమ్మినవురా నువ్వు అన్నా అంతేనా అన్న? అమ్మతో రాని అన్లే అబ్బా వాళ్ళిద్దరు ఎంత లంగలు ఉన్నారా సరేనా అన్న? అట్లనే అన్న మీ ఇద్దరు కూడా ఊటిచ్చింది వాడేనా? నిజమేరా రవలికి చెప్దామని మేము పోతున్నాం నేను కూడా అత్త బాయే వాళ్ళ సంగతి ఎంత చూద్దాం. సరేపా పా. ఇగో రవలి ఉన్నదానికో రవలికి చెప్పి వాని ఈ పంత వాళ్ళ కొట్టి ఇస్తాంపా తుక్కు చేద్దాంపా. బా నాడు రవలి ఆగో ఏమైంది చిన్న బాపు? శంకర్ గారు ఉన్నాడా ఏమైంది? ఏమైందా బిడ్డ? అన్నకు నాకు లోలు ఊటిచ్చిండు, వాళ్ళిద్దరికి లోలు ఊటిచ్చిండు. నీకే లోలి పుట్టించిండే కంతల బాపు? ఏం చెప్పమంటావు బిడ్డ నేనట సెకండ్ సెటప్ పెట్టుకున్నానట రవలి గైనా సెకండ్ సెటప్ పెట్టుకునేటట్టున్నాడా? నీ మగాడు ఊళ్ళో అచ్చిరాని మాటలు అన్ని చెప్పుతుండట. ఇదేమన్నా పద్ధతేనా చెప్పు? నన్ను కూడా మా ఇద్దరిని అనుకుంటాడు చేసిన బిడ్డ. అవుగాని ఎందుకు వాడు ఈ మధ్యలోకి ఇట్లా అవుతాడు? ఏం చెప్పమంటావు చిన్న బాపు? ఊరి మీద పడతాడు, ఉత్తగానే తిరుగుతాను. ఇక గిట్ల కాదు, ఆమె ఏదో ఒక సంగతి తేలాలే. ఇనటట్టు లేడీగా మాట నేను చెప్తా సారు నా మీదకే రివర్స్ అవుతాడు. ఇగో బిడ్డ ఇట్లా నువ్వు అల్లుండి భయంలో పెట్టుకోకపోతే చిన్న చిన్న ముచ్చట్లు పెద్దగా అవుతాయి. ఎర్రోడు చెప్పింది నిజమే బిడ్డ గోడు తోడు పోయేది గుడ్డలు దాకా అయితే వాడు వచ్చినాక మన చెముడలు తీస్తాం రవలి దగ్గర వాళ్ళు అయ్యేపటికే ఊకుంటున్నావు, అదే దూరపోళ్ళు అయితే ఊకుంటారే. ఎట్లనన్నా చెప్పి బుద్ధి చెప్పే. ఏం బుద్ధి చెప్పాలో ఏమో, ఈ మనిషి నన్ను ఆగం చేసేటట్టే ఉన్నాడు. గిట్ల కాదు ఇక ఇష్టపెట్టానా పోతా, ఈ బాధ తప్పుతుంది. అయ్యో బిడ్డ బుద్ధి చెప్పి ఉంచుకోవాలి గాని కట్టుకున్న భర్తను విడిచిపెడతారా అమ్మ ఆగే బిడ్డ ఏడువకు, వాడైతే రాని మన సంగతి చెప్దాం. ఏడుకో బిడ్డ, వాడు రాని మన సంగతి చెప్దాం. అగో అత్తండి చిన్న బాపు. రేయ్! ఆవురా! అయ్యో. నన్ను కట్టే! ఆవురా! ఆవురా శంకరి! ఏయ్, బిడ్డ! అరే ఎర్రోడు ఆవురా! అవునే అరే! మన మాటలు పట్టుకుని నీవే చేస్తే ఎట్టుండే? మాటలతోటి బెదిరియాలి కానీ కొడతారా మరి అరే శంకరి ఇక నన్న మారవారా అన్ని పుల్లలు పెట్టుకుంటా ఎక్కిత్తవేంద్ర నువ్వు ఇగో పోరు ఎట్లెడుతుందో చూస్తున్నావా? ఇక నన్న మారవా? చిన్న చిన్న పోయి పెద్దగా అవుతాయి. అరే మేమన్నా బతుకున్నారా? ఊళ్ళో అందరూ రొల్లు పెట్టుకుంటే మీరు సంతోషంగా ఉండాలని చూస్తారా? మేమన్నా బతుకున్నారా? ఇక చిన్న బాపులతో కూడా తిట్లు పడతాను. ఇక నేను మంచిగా ఉండరాదే. ఎందుకు ఇట్లా చేస్తానో చెప్పు. ఇప్పటి నుంచి పుల్లలు పెట్టుడు ఆపిగా. అవురా శంకర్గా బంగారు వస్తుంటే బాగా దొరికింది. ఏమైనా పని చేసుకుంటేంద్రా? అరే రవిగా ఇటువంటి పుల్లు పెడుతుంటే నీ పిల్లల దగ్గర కూడా చెప్తావురా? అబ్బో ఎర్ర మామ, నా పిల్లానికైతే అసలు చెప్పకే, నన్ను ఇడిచిపెట్టి పోతుంది. నీ దండం పెడతా, ఇంకోసారి ఇటువంటి పుల్లలు పెట్టా చెప్పే శంకర్ అన్న. అవును మామ, ఆడు చెప్పింది కూడా నిజమే. ఇన్ని రోజులు ఏదో ఆటపాటగా వెళ్తాంది, లొల్లు పెట్టిస్తే సంతోషం అనుకున్నాం. కానీ మీరు చెప్పినట్టు ఇది మంచిది కాదు. ఎవరన్నా లొల్లు పెట్టుకుంటే కలపాలి కానీ వీడగొట్టద్దని నాకు ఇప్పుడే తెలిసింది. రబలి నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించే. అత్తమ్మ మామ ఇక మీరు క్షమించకపోతే ఎవరు క్షమిస్తారు? అరే ఎవరన్నా లొల్లు పెట్టుకుంటే కలపాలి కానీ ఇసుంటి పుల్లలు పెట్టి లొల్లులు ఉట్టేద్దు. ఇంకేంది మామ, మాది తప్పైంది. మీ ముంగట్నే చెంపరేసుకుంటాను. ఇసుంటి పెట్టుకోము, ఇసుంటి పుల్లలు పెట్టాం, ఎక్కిచ్చి చెప్పాం. ఇంకో రవలి నేను రోజు రేపటి నుంచి పనికి పోతా, మంచిగా ఉంటా. ఎక్కడన్నా లొల్లు అయితే నేను మధ్యలో పోయి ఆపుతా గానీ అల్లని కలుపుతా గానీ ఇట్లా చెయ్యనే. ఏమంటావురా? అంతే అన్న, క్షమించిరి ఒక్కసారి. ఈ ఒక్కసారికి
అబ్బా శంకరి మీరు మారిండ్రంటే మాకెంత సంతోషమో. అబ్బా మీ మారిన వారి మీరు నమ్మినంటే మాకింత సంతోషం. ఇగో ఇంకో తాప పుల్లలు పెట్టాం, మంచిగా బతుకుతాం, అబద్ధాలు చెప్పాం, ఎక్కడన్నా లొల్లు అయితే బతిలాడి కలుపుతాం గాని గిసుంటి పుల్లలు పెట్టాం. మీరైతే మమ్మల్ని నమ్మిరు కదా. నమ్మినవురా? అరే రవిగా ఇట్లా పుల్లలు పెడితే పాపం దాగిపోతాం. ఇంకో సాతన్ అయితే మనకు దోషణ కాడికి చేయాలి కానీ ఇట్లా లొల్లు ఉట్టియద్దు. అర్థమైతుందా? అర్థమైంది. నమ్మిన వాడిని రవలి. నమ్మినా. ఇంకో దాప పుల్లలు పెట్టా, నా బతుకు నేను బతుకుతా, మంచిగుంటా. ఉమ్, సరేనా? సరే సరే అబ్బో, సరే అంటే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు శంకర్ కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. నువ్వైతే పిల్లలు వంట కల్లుడు.